ఓం శాంతి 2/1/2025 మధురమైన పిల్లలు, తండ్రి పాత్ర యాక్యురేట్ అయినది, ఖచ్చితమైనది. వారు తమ సమయానికి వస్తారు. కొద్దిగా కూడా తేడా రాదు. వారొచ్చినందుకు స్మృతి చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవోపేతంగా జరపండి. ప్రశ్న: ఏ పిల్లల యొక్క వికర్మలు పూర్తిగా వినాశనం అవ్వవు? జవాబు: ఎవరికైతే యోగం సరిగ్గా ఉండదో, తండ్రి స్మృతి ఉండదో, వారి వికర్మలు వినాశనమవ్వవు. యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు, పాపాలుండిపోతాయి, ఇక పదవి కూడా తగ్గిపోతుంది. యోగం లేకపోతే నామరూపాల్లో చిక్కుకుని ఉంటారు. వారి మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. వారు దేహీ అభిమానులుగా ఉండలేరు. పాట: ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు? ఓం శాంతి. ఎన్ని గంటలకు ఉదయం అవుతుంది? బాబా ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? కొందరు 3 గంటలకని చెప్పారు, కొందరు 4 గంటలకని చెప్పారు, కొందరు సంగమయుగంలో అని చెప్పారు, కొందరు 12 గంటలకని చెప్పారు. బాబా ఎన్ని గంటలకు అని యాక్యురేట్గా అడుగుతున్నారు. 12 గంటలనైతే మీరు ఉదయం అని చెప్పలేరు. 12 గంటలు దాటిన తర్వాత 1 సెకండ్ గడిచినా, 1 నిమిషం గడిచినా AM అనగా ఉదయం ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా ఉదయం. డ్రామాలో వారి పాత్ర పూర్తి యాక్యురేట్గా ఉంది. సెకండ్ కూడా ఆలస్యం జరగదు. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. 12 గంటలు దాటిన తర్వాత 1 సెకండ్ ఎప్పటి వరకైతే గడవదో అప్పటి వరకు AM అని అనరు. ఇది అనంతమైన విషయం. తండ్రి అంటారు, నేను ఉదయమే వస్తాను. విదేశీయుల యొక్క AM PMలు యాక్యురేట్గా నడుస్తాయి. ఎంతైనా వారి బుద్ధి కొంత బాగానే ఉంటుంది. వారు అంత సతోప్రధానంగా కూడా అవ్వరు, అంత తమోప్రధానంగా కూడా అవ్వరు. భారతవాసులే 100% సతోప్రధానంగా, మళ్లీ 100% తమోప్రధానంగా అవుతారు. తండ్రి చాలా యాక్యురేట్గా ఉంటారు. ఉదయం అనగా 12 గంటల 1 నిమిషం. సెకండ్ల యొక్క లెక్క తీసుకోరు. సెకండ్ గడవడం అనేది తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది. పతితపావన రండి అని తండ్రిని భక్తులందరూ దుఃఖంలో గుర్తు చేస్తారు. కాని వారు ఎవరు, ఎప్పుడొస్తారు, ఈ విషయాలేవీ తెలియవు. మనుషులై ఉండి యాక్యురేట్గా ఏమీ తెలీదు, ఎందుకంటే పతితులుగా తమోప్రధానంగా ఉన్నారు. కామం కూడా ఎంత తమోప్రధానమైనది. ఇప్పుడు అనంతమైన తండ్రి ఆర్డినెన్స్, అధికారపూర్వకమైన ఆదేశం జారీ చేస్తున్నారు. పిల్లలు కామజీతులుగా, జగజ్జీతులుగా అవ్వండి. ఒకవేళ ఇప్పుడు పవిత్రంగా అవ్వకపోతే వినాశనం పొందుతారు. మీరు పవిత్రంగా అయినట్లయితే అవినాశీ పదవిని పొందుతారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. బీ హోలీ, బీ యోగి, పవిత్ర భవ, యోగి భవ అని స్లోగన్లో కూడా రాస్తారు. వాస్తవానికి బీ రాజయోగి, రాజయోగి భవ అని రాయాలి. యోగి అన్నదైతే సాధారణమైన పదం. బ్రహ్మముతో యోగాన్ని జోడిస్తారు, వారు కూడా యోగీలే. పిల్లలు తండ్రితో, స్త్రీ తన పతితో యోగాన్ని జోడిస్తారు. కాని మీది రాజయోగం. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే రాజయోగం అని రాయడం సరైనది. బీ హోలీ అండ్ రాజయోగి, పవిత్ర భవ, రాజయోగి భవ. రోజురోజుకు కరెక్షన్లు, సవరణలైతే జరుగుతూ ఉంటాయి. తండ్రి కూడా అంటారు, ఈరోజు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను.
ఇప్పుడు శివజయంతి కూడా రానున్నది. శివజయంతినైతే మీరు చాలా బాగా జరుపుకోవాలి. శివజయంతి సందర్భంగానైతే చాలా బాగా సేవ చేయాలి. ఎవరి వద్దనైతే ప్రదర్శిని ఉందో వారందరూ తమ తమ సేవా కేంద్రాలలో లేదా ఇళ్లల్లో శివజయంతిని చాలా బాగా జరుపుకోండి. మరియు ఇలా రాయండి: గీతా జ్ఞానదాత అయిన శివ్ బాబా నుండి, ఆ తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే మార్గాన్ని వచ్చి నేర్చుకోండి. దీపాలు మొదలైనవి కూడా వెలిగించండి. ఇంటింటిలో శివజయంతిని జరుపుకోవాలి. మీరు జ్ఞానగంగలు కదా, కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి. ఇంటింటిలోనూ గీతనైతే చదువుతారు కదా. పురుషుల కన్నా మాతలు భక్తిలో చురుగ్గా ఉంటారు. గీతను చదివే కుటుంబాలు కూడా ఉంటాయి. కనుక ఇంట్లో కూడా చిత్రాలు పెట్టుకోవాలి. మీరొచ్చి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని మళ్లీ తీసుకోండి అని రాయండి. ఈ శివజయంతి పండుగ వాస్తవానికి మీకు సత్యమైన దీపావళి. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు ఇంటింటిలో ప్రకాశం వచ్చేస్తుంది. ఈ పండుగను చాలా బాగా దీపాలు మొదలైనవి వెలిగించి కాంతివంతంగా జరుపుకోండి. మీరు సత్యమైన దీపావళిని జరుపుకుంటారు. ఫైనల్ దీపావళి అయితే సత్యుగంలో ఉండబోతుంది. అక్కడ ఇంటింటిలో ప్రకాశమే ప్రకాశం ఉంటుంది. అనగా ప్రతి ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడైతే అంధకారం ఉంది. ఆత్మలు ఆసురీ బుద్ధి కలవారిగా అయిపోయారు. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉన్న కారణంగా దైవీ బుద్ధి ఉంటుంది. ఆత్మే పతితంగా, ఆత్మే పావనంగా అవుతుంది. ఇప్పుడు మీరు పైసకు కొరగాని వారి నుండి ఎంతో విలువైన వారిగా అవుతున్నారు. ఆత్మ పవిత్రంగా అవ్వడంతో శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఇక్కడ ఆత్మ అపవిత్రంగా ఉన్నందున శరీరం మరియు ప్రపంచం కూడా అపవిత్రంగా ఉన్నాయి. ఈ విషయాలను యథార్థ రీతిలో అర్థం చేసుకునేవారు మీలో కూడా ఏ కొందరో ఉన్నారు మరియు వారి లోపల సంతోషం ఉంటుంది. నంబర్వారుగా పురుషార్థమైతే చేస్తూ ఉంటారు. గ్రహచారం కూడా ఉంటుంది. ఎప్పుడైనా రాహు గ్రహచారం కూర్చుంటే ఆశ్చర్యం కలిగించేలా పారిపోతారు. బృహస్పతి దశ నుండి మారి రాహు దశ కూర్చుంటుంది. కామ వికారంలోకి వెళ్లారంటే రాహు దశ కూర్చుంటుంది. మల్లయుద్ధం జరుగుతుంది కదా. మాతలైన మీరు చూసుండరు, ఎందుకంటే మాతలను ఇంటి ఇల్లాలు అంటారు. భ్రమరమును ఇల్లాలు అనగా ఇంటిని నిర్మించేది అని అంటారని ఇప్పుడు మీకు తెలుసు. ఇంటిని నిర్మించే మంచి నైపుణ్యం కలది. అందుకే ఇల్లాలు అని పేరుంది. అది ఎంతగా శ్రమిస్తుంది. అది కూడా పక్కా మేస్త్రి. 2-3 గదులు నిర్మిస్తుంది. 3-4 పేడ పురుగులను తీసుకొస్తుంది. అలాగే మీరు కూడా బ్రాహ్మణీలు. ఒకరిద్దరినైనా తయారు చేయండి, లేక 10-12 మందినైనా తయారు చేయండి, 100 మందినైనా లేక 500 మందినైనా తయారు చేయండి. మండపం మొదలైనవి నిర్మిస్తారు. అది కూడా ఇంటిని నిర్మించడమే కదా. అందులో కూర్చుని అందరికీ బోబూ చేస్తారు. అప్పుడు కొందరు అర్థం చేసుకుని పేడ పురుగుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. కొందరు కుళ్ళిపోయిన వారిగా వెలువడతారు. అనగా ఈ ధర్మం వారు కాదు. ఈ ధర్మం వారికి మాత్రమే పూర్తిగా టచ్ అవుతుంది. మీరైతే ఎంతైనా మనుషులు కదా. మీ శక్తి ఆ భ్రమరం కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు 2000 మంది మధ్యలోనైనా భాషణ చేయగలరు. మున్ముందు 4-5 వేల మంది కల సభలోకి కూడా మీరు వెళ్తారు. భ్రమరముకు మీతో పోలికుంది. ఈ రోజుల్లో సన్యాసులు కూడా బయట విదేశాలకు వెళ్లి మేము భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము అని అంటారు. ఈ రోజుల్లో మాతలు కూడా కాషాయ వస్త్రాలు ధరించి వెళ్తారు. విదేశీయులను మోసం చేసి వస్తారు. భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని భారత్కు వచ్చి నేర్చుకోండి అని వారికి చెప్తారు. కాని మీరు భారత్కు వచ్చి నేర్చుకోండి అనేమీ చెప్పరు. మీరు విదేశాలకు వెళ్తే అక్కడే కూర్చుని అర్థం చేయిస్తారు.
ఈ రాజయోగాన్ని నేర్చుకుంటే స్వర్గంలో మీ జన్మ జరుగుతుంది అని. ఇందులో వస్త్రాలు మొదలైనవి మార్చుకోవాల్సిన విషయమేమీ లేదు. ఇక్కడే దేహం యొక్క సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రే ముక్తిదాత, లిబరేటర్ మరియు మార్గదర్శకుడు, గైడ్. వారు అందరినీ దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అవ్వాలి. మీరు మొదట బంగారు యుగంలో ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగంలో ఉన్నారు. పూర్తి విశ్వం, అన్ని ధర్మాల వారు ఇనుప యుగంలో ఉన్నారు. ఏ ధర్మం వారిని కలిసినా వారికి ఇలా చెప్పండి, తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. అప్పుడు నేను నాతో పాటు తీసుకువెళ్తాను. కేవలం ఇంతే చెప్పండి, ఎక్కువ వద్దు. ఇది చాలా సహజం. ఇంటింటిలో సందేశాన్ని ఇచ్చారు కానీ ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకెవ్వరూ తెలియజేయలేదని ఫిర్యాదు చేశారని మీ శాస్త్రాల్లో కూడా ఉంది. తండ్రి వచ్చారు కనుక పూర్తిగా దండోరా వేయించాలి. శాంతిధామం, సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారని ఒకరోజు అందరికీ తప్పకుండా తెలుస్తుంది. తప్పకుండా దేవతా ధర్మం ఉండేటప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. అందరూ శాంతిధామంలో ఉండేవారు. ఈ విధమైన ఆలోచనలు నడుస్తూ ఉండాలి. స్లోగన్లు తయారు చేయాలి. తండ్రి అంటారు, దేహసహితంగా సర్వ సంబంధాలను విడిచిపెట్టండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలు అపవిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు అందరినీ పవిత్రంగా తయారు చేసి తండ్రి మార్గదర్శకులై తిరిగి తీసుకువెళ్తారు. అందరూ తమ తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవతా ధర్మం వారు నంబర్ వారుగా వస్తారు. ఎంత సహజం! ఇది బుద్ధిలో ధారణవ్వాలి. ఎవరైతే సేవ చేస్తారో వారు దాగి ఉండలేరు. అలాగే డిస్సర్వీస్ చేసేవారు కూడా దాగి ఉండలేరు. సేవాధారి పిల్లలను పిలుస్తూ ఉంటారు. ఎవరైతే కొద్దిగా కూడా జ్ఞానాన్ని వినిపించలేరో వారినేమీ పిలవరు. వారింకా పేరు పాడు చేస్తారు. బీకేలిలా ఉంటారా అని అంటారు. పూర్తి జవాబు కూడా ఇవ్వలేకపోతారు కనుక పేరు అప్రతిష్ఠపాలైనట్లే కదా. శివ్ బాబా పేరును అప్రతిష్ఠపాలు చేసేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. ఏ విధంగా ఇక్కడ కూడా కొందరు కోటీశ్వర్లున్నారు, పదంపతులు కూడా ఉన్నారు. కొందరిని చూడండి, ఆకలితో మరణిస్తున్నారు. ఇటువంటి బికార్లు కూడా వచ్చి రాకుమార్లుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు, స్వర్గానికి రాకుమారునిగా ఉన్న శ్రీకృష్ణుడే మళ్లీ బికారిగా అవుతారు. మళ్లీ బికారి నుండి రాకుమారునిగా అవుతారు. ఇతను బికారిగా ఉండేవారు కదా, కొద్దో గొప్పో సంపాదించారు. కాని అది కూడా పిల్లలైన మీకోసమే. లేకపోతే మీ పాలన ఎలా జరుగుతుంది? ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో లేవు. శివ్ బాబాయే వచ్చి తెలియజేస్తారు. తప్పకుండా ఇతను పల్లెటూరు పిల్లవానిగా ఉండేవారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అన్న పేరేమీ కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. అందుకే మనుషులు తికమకలో ఉన్నారు. బాబా అర్థం చేయించారు, శివజయంతి సందర్భంగా ఇంటింటిలో చిత్రాలపై సేవ చేయండి. అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కొరకు స్వర్గరాజ్యం సెకండ్లో ఎలా లభిస్తుంది వచ్చి అర్థం చేసుకోండి అని రాయండి. ఎలాగైతే దీపావళి సందర్భంగా మనుషులు ఎన్నో దుకాణాలు తెరిచి కూర్చుంటారో అలా మీరు అవినాశీ జ్ఞానరత్నాల దుకాణాన్ని తెరిచి కూర్చోవాలి. మీది ఎంత బాగా అలంకరింపబడిన దుకాణంగా ఉంటుంది. మనుషులు దీపావళి సందర్భంగా చేస్తారు, మీరు శివజయంతి సందర్భంగా చేయండి. ఆ శివ్ బాబా అందరి దీపాలను వెలిగిస్తారు,
మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తారు. వారైతే లక్ష్మి నుండి వినాశీ ధనాన్ని కోరుకుంటారు, మరియు ఇక్కడ జగదంబ నుండి మీకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బాబా శాస్త్రాలేమీ చదవరు. తండ్రి అంటారు, నేను జ్ఞాన సంపన్నుణ్ణి కదా. అయితే ఫలానా ఫలానా పిల్లలు సేవ చాలా బాగా చేస్తారని తెలుసు, అందుకే వారు గుర్తుకొస్తారు. అంతేకాని ప్రతి ఒక్కరి లోపల ఏముంది అనేది కూర్చుని తెలుసుకోను. అవును, ఏదో ఒక సమయంలో తెలుస్తుంది. వీరు పతితులు అని డౌట్ వస్తుంది. వారి ముఖమే నిరాశగా వాడిపోయినట్లయిపోతుంది. అప్పుడు అతణ్ణి అడగండి అని పైనుండి బాబా కూడా చెప్పి పంపిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. కొందరి విషయంలో చెప్తారు, అంతేకాని అందరి విషయంలో చెప్తారని కాదు. అలా అయితే నల్లముఖం చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అలా ఎవరైతే చేస్తారో వారు తమను తామే నష్టపరుచుకుంటారు. సత్యం చెప్పడం వలన కొంత లాభం ఉంటుంది, చెప్పకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతారు. బాబా మమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి వచ్చారు, అయినా మళ్లీ మేము నల్లముఖం చేసుకుంటున్నామే అని అర్థం చేసుకోవాలి. ఇది ఉన్నదే ముళ్ల ప్రపంచం. ముళ్ల వంటి మనుషులున్నారు. సత్యుగాన్ని భగవంతుని పుష్పాల తోట అంటారు, మరియు ఇది అడవి. అందుకే తండ్రి అంటారు, ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. మొదటి నంబర్ శ్రీకృష్ణుని చూడండి, మళ్లీ 84 జన్మల తర్వాత ఎలా తయారవుతారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు, పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా డ్రామాలో ఉంది. ఆ తర్వాత స్వర్గంలో ఇవేవీ ఉండవు. పాయింట్లయితే ఎన్నో ఉన్నాయి, వాటిని నోట్ చేసుకోవాలి. ఎలాగైతే న్యాయవాదులు కూడా పాయింట్లు నోట్ చేసుకునేందుకు పుస్తకాన్ని పెట్టుకుంటారు కదా, వైద్యులు కూడా పుస్తకం పెట్టుకుంటారు, అందులో చూసి మందులు ఇస్తారు. కావున పిల్లలు ఎంత బాగా చదువుకోవాలి, సేవ చేయాలి. బాబా మన్మనాభవ అనే నంబర్ 1 మంత్రాన్ని ఇచ్చారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివ జయంతిని జరుపుకుంటారు, కాని శివబాబా ఏం చేశారు? తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇచ్చుంటారు. వారొచ్చి 5000 సంవత్సరాలయింది. స్వర్గం నుండి నరకంగా, నరకం నుండి స్వర్గంగా తయారవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు యోగయుక్తులుగా అయినట్లయితే మీకు ప్రతి విషయం చాలా బాగా అర్థమవుతుంది. కాని యోగం సరిగ్గా లేకపోతే, తండ్రి స్మృతి ఉండకపోతే ఏమీ అర్థం చేసుకోలేరు. వికర్మలు కూడా వినాశనమవ్వవు. యోగయుక్తంగా అవ్వకపోతే అంతటి సద్గతి కూడా జరగదు, పాపాలు ఉండిపోతాయి. అప్పుడిక పదవి కూడా తగ్గిపోతుంది. యోగం అస్సలు లేకుండా చాలామందున్నారు. వారు నామరూపాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇక వాళ్ల స్మృతే వస్తూ ఉంటుంది. మరప్పుడు వికర్మలెలా వినాశనమవుతాయి? తండ్రి అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివజయంతి సందర్భంగా అవినాశి జ్ఞానరత్నాల దుకాణాన్ని తెరిచి సేవ చేయండి. ఇంటింటిలో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. రెండవ పాయింట్, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఏదైనా వికర్మ చేసి దాచిపెట్టకూడదు. ఏ పాపమూ మిగిలి ఉండని విధంగా యోగయుక్తంగా అవ్వాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. వరదానము. నేను అనే అభిమానాన్ని తొలగించే బ్రహ్మ బాబా సమాన
శ్రేష్ఠ త్యాగి భవ. సంబంధాల త్యాగం, వైభవాల త్యాగం ఏమంత పెద్ద విషయం కాదు. కాని ప్రతి కార్యంలో, సంకల్పంలో కూడా ఇతరులను ముందు పెట్టాలి అనే భావన పెట్టుకోవడం, అనగా నేను అనే దానిని తొలగించి వేయడం, మొదట మీరు అని అనడం, ఇది శ్రేష్టమైన త్యాగం. దీనినే స్వయం యొక్క అభిమానాన్ని తొలగించడం అంటారు. ఎలాగైతే బ్రహ్మబాబా సదా పిల్లలను ముందుంచారు, నేను ముందుండాలి, ఇందులో కూడా సదా త్యాగిగా ఉన్నారు. ఈ త్యాగం కారణంగానే అందరికన్నా ముందుకు, అనగా నంబర్ 1లోకి వెళ్లే ఫలం లభించింది. కావున ఫాలో ఫాదర్. స్లోగన్: వెంటనే ఎవరి లోపాన్నైనా వెలికి తీయడం, ఇది కూడా దుఃఖాన్నివ్వడమే. తమ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. ఏ విధంగా ఉన్నతమైన టవర్ నుండి సకాషిస్తారో, లైట్ మైట్ వ్యాపింపజేస్తారో, అలా పిల్లలైన మీరు కూడా మీ ఉన్నతమైన స్థితి, అనగా ఉన్నతమైన స్థానంపై కూర్చుని తక్కువలో తక్కువ 4 గంటలు విశ్వానికి లైట్ మరియు మైట్ ఇవ్వండి. ఎలాగైతే సూర్యుడు కూడా ఎత్తులో ఉన్నప్పుడే విశ్వానికి ప్రకాశాన్ని ఇవ్వగలరు. కావున సాకార సృష్టికి సకాషిచ్చేందుకు ఉన్నతమైన స్థానం యొక్క నివాసులుగా అవ్వండి. ఓం శాంతి.